యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. సాతాను యొక్క చేతుల్లో నుండి, సాతాను చెర నుంచి మనల్ని విడిపించడానికి కలువరి సిలువ మరణం పొంది మనల్ని విడిపించిన యేసుప్రభు. ఆయన కలువరి సిలువ మరణం మన బంధకాలను తెంచి మనల్ని బానిసత్వం నుంచి విడిపించింది, సాతాను చేతుల్లోంచి విడిపించింది, సాతాను యొక్క చెరలోంచి విడిపించింది, దేవుని ఏర్పాట్లో జీవించేటట్లు మనకు సహాయం చేసిన ఈ సందర్భం. చూడండి, దేవుని వాక్యంలో కీర్తన 146 అధ్యాయం, కీర్తన 146. కీర్తన 146 7వ వచనంలో ఒక భాగం, 7వ వచనంలో ఒక భాగం, 3వ వరుస, 7వ వచనంలో 3వ వరుసని చదువుకుంటాం. కీర్తన 146 7వ వచనంలో 3వ వరుసని చదువుకుంటాం. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. మళ్ళీ చదువుతాం. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. ప్రభు మాటల ద్వారా మనతో మాట్లాడినట్లు దేవుని సహాయం కొరకై చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేంగల పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీ స్తోత్రాలు. సమయంలో మరొకసారి నీ పాదాలు చెందుకొస్తున్నాము. మీ వాక్యం తట్టు మా కన్నులు ఎత్తుతున్నాము నాయన. మీ యొక్క ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు మా కన్నులు తెరవవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మాతో మాట్లాడుతూ రండి, మీ స్వరం వినిపించండి. మిమ్మల్ని ఆరాధించినట్లు మీరే మాకు సహాయం చేయండి. మీ సన్నిధికి మీరు తీసుకొచ్చిన నీ పిల్లలైన వారిని బట్టి స్తోత్రాలు నాయన. ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఆరాధించినట్లుగా మీరే సహాయం చేయండి ప్రభువా. ఇంకా అనేక మంది ఆరాధనకు రావాల్సిన వారు ఉన్నారు. వారు కూడా సకాలంలో క్షేమముగా మీ సన్నిధికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మిమ్మల్ని ఆరాధించినట్లు మాలో ప్రతి ఒక్కరిని సిద్ధపరచము, తోడుగా ఉండము. మాట్లాడుతురండి, మీ స్వరం మాకు వినిపించండి. ఎట్లు ఆరాధించాలో, ఎందుకు ఆరాధించాలో మాకు తెలియపరచము. నీ పరలోకపు మాటలను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మమ్మల్ని అందరినీ కూడా బలపరచండి. మీ దాసునిగా నన్ను కూడా మరుగుపరచము ఆయన. నాలో ఉన్న లోపాలను మన్నించము. ఎక్కడైనా నేను నా సొంత మాటల చేత నీ ప్రజల మనసులను ఆయన, వారి ఆలోచనలను మీకు విరోధంగా మారుతుందేమో నన్ను కూడా భద్రపరచమని ప్రార్థన చేస్తూ, కీర్తన 81:10 ప్రకారం నా నోట మీ మాటలు ఉంచండి. మీ ప్రజలకు అన్ని విషయాలు తెలియపరచండి, సహాయం చేయమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ రాయబడిన మాటల్లో 146 కీర్తన 7వ వచనం 3వ వరుసలో యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయను. బంధించబడిన వారిని విడుదల చేయను. కనుక ఇంకో మాట కూడా చదువుకుందాం. జకర్యా గ్రంథం, జకర్యా అక్కడ కూడా ఒక మాట చదువుకు. 9వ అధ్యాయం, జకర్యా 9వ అధ్యాయము 11-12 వచనాలు. జకర్యా 9వ అధ్యాయం 11-12 వచనాలు చదువుకుంటాం. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించదను. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతులుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. కనుక ఇక్కడ కూడా ఒక మాట
చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించదను. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మన జీవితంలో జరిగించబడిన గొప్ప కార్యాల్లో ఎంతో ప్రాముఖ్యమైనది ఏంటంటే రక్షణ కార్యం. మన జీవితాల్లో దేవుడు యేసు ప్రభువు ద్వారా జరిగించిన రక్షణ కార్యం ఎంతో గొప్పదిగా ఉంది, ఎంతో విలువైన కార్యం. సరే, రక్షించబడిన ఆయన ప్రజలుగా మనం రక్షించబడటానికి ఆయన కలువరి శిలువలో వేలాడాడు, నల్లగొట్టబడుతూ వచ్చాడు, తన రక్తం కార్చబడుతూ వచ్చింది, తన ప్రాణాన్ని బలియాగంగా మన కొరకు శిలువలో అర్పించడం ద్వారా మనమందరం కూడా రక్షించబడిన ప్రజలం. మంచిది. అయితే అనేకమైన ప్రజలు రక్షించబడటం లేదా వారు దేవుని ఏర్పాటులోకి తీసుకుని రాబడటం వెనక అనేక మంది వారికి ఉన్న బంధకాల్లో నుంచి వారిని ఎట్లా దేవుడు విడిపించాడో అలాంటి అనుభవాలను మనం జ్ఞాపకం చేసుకుని, ప్రభువా అలాంటి బంధకాల్లో నేను కూడా ఉన్నాను, నన్ను కూడా నువ్వు విడిపించావు అనేటువంటి అనుభవం కలిగి మనం దేవుణ్ణి ఆరాధించవలసిన వారుగా ఉన్నాం. చూడండి, శత్రువు మనల్ని ఏం చేయాలనుకుంటాడంటే చెరపట్టాలనుకుంటాడు, లేదా బంధించాలనుకుంటాడు, కట్టివేయాలనుకుంటాడు. అలాంటి పరిస్థితుల నుండి మనల్ని విడిపించిన మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మన కొరకై ఆయన ఏం చేస్తూ వచ్చినాడంట? పోరాటం చేస్తూ వచ్చాడు. ఆయన మన కొరకై పోరాడాడు. ఎవరితో పోరాడాడు? సాతానుతో పోరాడాడు. అందుకని అక్కడ హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము యేసు ప్రభు పోరాటం గురించి రాశారు. అక్కడ హెబ్రీ 12వ అధ్యాయము 4వ వచనం, అంతేనా? 4వ వచనం, 12 హెబ్రీ 12:4, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు అని. ఇక్కడ రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. 3వ వచనం కూడా చూడండి, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. కనుక యేసు ప్రభు మన కొరకై రక్తము కారునంతగా పోరాడాడు అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. మనం పోరాడలేదు, మనమేం పోరాడలేదు, కానీ ఆయన మన కొరకు ఏం చేస్తున్నాడంట? రక్తము కారునంతగా మరి పోరాడి సాతాన్ని ఏం చేశాడు? ఎదిరించాడు. సాతాన్ను ఎదిరించాడు, సాతాన్ని ఓడించాడు, సాతాను పైన విజయాన్ని పొందినవాడుగా ఉన్నాడు. కలువరి శిలువ మరణం ద్వారా యేసు ప్రభు సాతాన్ను ఓడిస్తే, అలాంటి గొప్పదైన ఆయన ఆ యొక్క విజయమును బట్టి, శిలువ విజయమును బట్టి బంధకాల్లో ఉన్న మనల్ని కూడా విడిపించటానికి ఆయన మన పక్షంగా పోరాడిన దేవుడు. అనేకమైన బంధకాలు ఉంటాయి మన జీవితంలో. ఏమేమి బంధకాలు ఉంటాయి చెప్పండి? రకరకాల బంధకాలు, రకరకాలగా మనం ఏంటంట కట్టుబడి ఉన్నాం. అందుకని కట్టబడి ఉన్న గాడిద దాన్ని విడిపించి తీసుకురండి అని యేసుప్రభు చెప్తున్న సందర్భం మన జీవితానికి అచ్చుగుద్దినట్టుగా సరిపోతుంది. కట్టబడి ఉన్న గాడిదలాగా ఉన్న మనలను విడిపించే దాని కొరకై ఆయన మన పక్షముగా యెరూషలేములో ప్రవేశించిన, గాడిద పిల్లపైన యెరూషలేములో ప్రవేశించిన మన దేవుడు. సరే, ఇక్కడ అనేక మంది వాళ్ళ యొక్క బంధకాల నుంచి విడిపించబడటం ద్వారా ఆయన చేసిన కార్యాలు ఎలా ఉన్నాయో చూసి, అవి ఎవరెవరి ద్వారా ఎవరెవరికి ఆయన బంధకాలు విడిపిస్తూ వచ్చాడో ఆ విషయాలు జ్ఞాపకం చేసుకుని మనం ప్రభువుని ఆరాధిస్తాం. చూడండి, మొట్టమొదటిగా నిర్గమాకాండం 1వ అధ్యాయం. నిర్గమాకాండం 1వ అధ్యాయం ఇశ్రాయేలీయులు వాళ్ళకున్న ఆ యొక్క పరిస్థితిని అక్కడ ఆ వచనము జ్ఞాపకం చేస్తుంది. నిర్గమాకాండం 1వ అధ్యాయం, నిర్గమాకాండం 1:11 వచనం. నిర్గమాకాండం 1వ అధ్యాయం 11వ వచనం. 10-11 చూస్తే అర్థమవుతుంది. 10-11 వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదము రండి,
లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో అనెను. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయు పీతోము రామెషేసను పట్టణములను కట్టిరి. ఇక్కడ రాయబడిన మాటల్లో మనకి జ్ఞాపకం చేయబడుతుందంటే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు? బానిసలుగా మార్చబడుతున్నారు. దేవుని ప్రజలు బానిసలుగా మార్చబడుతున్నారు. ఎవరు దేవుని ప్రజలను బానిసలుగా మార్చింది అంటే ఎవరండి? ఫరో అనేటువంటి రాజు. ఎవరి ఫరో? యెహోవా ఎవడు అని దేవుణ్ణి ఎదిరించినవాడు. కనుక అట్టివాడు దేవుని ప్రజలు విస్తరించుట చూసి, దేవుని ప్రజలు బలపడడం చూసి, ఒకవేళ వాళ్ళు మనమే తిరగబడతారేమో అని భయం వేసి ఏం చేస్తున్నాడు? వాళ్ళను బానిసలుగా మార్చుకుంటున్నాడు. కనుక వాళ్ళ మీద వాళ్ళకు వెట్టి పని నియమించాడు. వాళ్ళు మరి 11వ వచనంలో వారి మీద భారం పెడుతూ వచ్చాడు, వారిని శ్రమ పెడుతూ వచ్చాడు, వారిని ఏం చేస్తూ వచ్చాడు? భయపెడుతూ వచ్చాడు. వాళ్ళని ఏం చేశారంట? బానిసలుగా మారుస్తూ వచ్చాడు. కనుక అటువంటి పరిస్థితులు ఇశ్రాయేలు పడిపోయినారు. దాదాపుగా 400 సంవత్సరాలు ఐగుప్తులో నివసించినంత కాలము మరి ఇశ్రాయేలీలు ఆ విధంగా శ్రమ పట్టబడుతూ వచ్చినటువంటి కారణం మనకు ఏం జ్ఞాపకం చేస్తుందంటే, వాళ్ళను పరిపాలించే రాజు వాళ్ళను బానిసలుగా మార్చటాన్ని జ్ఞాపకం చేస్తుంది. కనుక ఆ విధంగా వాళ్ళ మీద శ్రమ లేకపోతే వాళ్ళకు ఎంతో కష్టము భారము కలుగు చేసిన ఆ ఫరో ఏం చేస్తూ వచ్చాడంటే వాళ్ళను బానిసలుగా మారుస్తూ వచ్చాడు. అయితే దేవుడు ఏం చేశాడు? మోషే అనే నాయకుడిని నియమించి తన సేవకుడిని వాళ్ళ కొరకు పంపించి ఆయన ప్రజలైన వారిని అక్కడి నుండి వారి చెరలో నుంచి విడిపించిన దేవుడు. ఇశ్రాయేలు ప్రజలను ఆ బానిసత్వం నుంచి దేవుడు విడిపించాడు. వాళ్ళందరూ కూడా మొరపెడుతూ వచ్చారంట, దేవా మమ్ములను జ్ఞాపకం చేసుకో. అప్పుడు దేవుడు ఏం చేసినాడు? వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చి మోషేను పంపించి ఇశ్రాయేలీలను ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించిన దేవుడు. కనుక బానిసత్వం నుంచి విడిపించబడుట అనేది తన ప్రజలైన వారు బానిసలుగా ఉన్నటువంటి తన ప్రజలను విడిపించుట అనేది దేవుడు జ్ఞాపకం చేసుకుని జరిగించిన కార్యం. ఎందుకు? తన యొక్క స్నేహితుడైన అబ్రహాము సంతానం వాళ్ళు. అందువలన వాళ్ళు పడిన మూలుగులు వాళ్ళ మొర విని వాళ్ళ మూలుగును చూసి వాళ్ళ మీద ఏం చేసినాడు? లక్ష్యం చేసి వాళ్ళను ఆ బానిసత్వం నుంచి విడిపించి తీసుకొచ్చిన దేవుడు మామూలు విడుదల కాదు అది. ఆ విడుదల ఎలాంటిదంటే మామూలు విడుదల కాదు. ఆ విడుదల చేసిన వాడు మామూలు వాడు కాదు. వాడు కఠినాత్ముడు. ఎంత కఠినాత్ముడు చెప్పండి. దేవుణ్ణే ఏం చేసినాడు? దేవుణ్ణి ఎదిరించాడు. దేవుని మాట వినలేదు. దేవుడు చెప్పినట్లు దేవుని ఆజ్ఞకు లోబడని వాడు. సర్వసృష్టికర్త అయిన దేవుని మీద తను తాను హెచ్చించుకున్నవాడు. యెహోవా ఎవడు? నేనే దేవుణ్ణని సాటించుకున్నవాడు. కనుక దేవుడిని ఎదిరించిన ఈ రాజును దేవుడు ఏం చేశాడు? 10 రకాల తెగుళ్ళు పంపించి ఈజిప్టును సర్వనాశనం చేసి ప్రజలను బయటకు తీసుకొచ్చాడు. కనుక ఈజిప్టును సర్వనాశనం చేశాడు. ఈజిప్టు సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచివేశాడు. ఫరో రథములను ఫరో సేనాధిపతులను ఎర్ర సముద్రమున యెహోవా ఏం చేస్తున్నాడు? ముంచివేస్తూ వచ్చినాడు. కనుక ఇశ్రాయేలీలో కలిగిన ఆ విడుదల, ఆ చెర నుంచి లేకపోతే వాళ్ళ బానిసత్వం నుంచి విడిపించబడిన ఆ అనుభవము సాధారణంగా కలగలేదు. గొప్ప పోరాటమే జరిగింది. దేవునికి ఫరోకి మధ్యన గొప్ప పోరాటము జరిగింది. సరే, ఇప్పుడు ఫరో ఎవరికి చూసినకున్నాడు? సాతానుకి చూసినకున్నాడు. ఫరో ఎవరికి చూసినకంటే దేవునికి విరోధంగా ఉండేటువంటి సాతానుకు చూసినకున్నాడు. కనుక సాతానుడు ఏం చేశాడు? ఫరోలో దూరి దేవుని ప్రజలను బానిసలుగా మార్చితే వాని యొక్క బానిసత్వం నుంచి దేవుడు ప్రజలను విడిపించి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి వారిని కనాను దేశానికి నడిపించిన దేవుడు. కనుక ఈ దినాల్లో మనం కూడా ఈ లోకము నుంచి, ఈ పాపశాపాల నుంచి, ఈ బానిసత్వం నుంచి విడిపించబడి నిత్య రాజ్యము, పరలోక రాజ్యానికి మనం కూడా చేరాలనేది యేసు ప్రభు
ద్వారా దేవుడు జరిగించిన శిలువ కార్యం. మనం విమోచించబడ్డాము. రేపు ఈ లోకం నుంచి మనము పరలోక రాజ్యానికి చేరబోతున్నాము అంటే యేసు ప్రభువే కారణం. కనుక అట్లా దేవుడు తన ప్రజలకు ఉన్నటువంటి బానిసత్వం నుంచి వారిని విడుదల చేసిన సంగతి ఎంతైనా పూజార్హమైన సంగతి, పూజించవలసిన సంగతి. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని, అయ్యా మాకు విడుదల విమోచనిచ్చినావు, మా బానిసత్వం నుంచి మమ్మల్ని విడిపించినావు అని ఆయన ఘనపరచవలసిన గొప్ప సంగతి. కాబట్టి ఇది మొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. రెండవది చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయం 3వ వచనం చూడండి, లేకపోతే మొదటి 3 వచనాలు. వారా సముద్రమునకు అద్దరిననున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధుల్లో వాసము చేసేవాడు. సంకెళ్లతోనైనను ఎవడును వానిని బంధింపలేకపోయెను. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్లను తుత్తునియలుగా చేసెను గనుక ఎవడును వానిని సాధుపరచలేకపోయెను. ఇక్కడ మనం చూస్తున్న రెండవ వ్యక్తి పేరు ఏంటంట? గెరాసేనుల దేశములో ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఆయన పేరు ఏంటంటే తర్వాత ఆ వ్యక్తి చెప్తాడు, ఏమంటాడు? నా పేరు షేనా, నా పేరు షేనా. ఎందుకంటే షేనా అనే పేరుకి అర్థం ఏంటంటే, ఎందుకు షేనా అని పిలువబడుతున్నాడంటే 2000 దయ్యాలు అతనిలో ఉన్నాయంట. 2000 దయ్యాలు. ఒక వ్యక్తికి ఒక దయ్యం పడితేనే చాలా కష్టం కదా. 2000 దయ్యాలు పట్టిన వాడిని ఇంకెంత కష్టం. వాడిని ఏ విధంగా సాధు చేయలేకపోతున్నారు, వాడిని ఏ విధంగా బాగు చేయలేకపోతున్నారు, ఎవరు కూడా వాడిని కట్టడి చేయలేకపోతున్నారు. సంకెళ్ళు అంటే ఏం సంకెళ్ళు? కాళ్లకు చేతులకు సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్లను తెంపి కాళ్ల సంకెళ్లను తుత్తునియలుగా చేసెను. గొలుసులు వేసి బంధించినా కూడా ఏం చేస్తున్నాడంట? తెగ్గొట్టుకుంటున్నాడు. కనుక ఏంది కారణం అంటే 2000 దయ్యములు అతనిలో ఉన్నాయి. 2000 దయ్యముల చేత పట్టి పీడించబడుతున్నాడు. ఎప్పుడు సమాధుల్లో ఉంటాడు, ఎప్పుడు అపవిత్రాత్మ పట్టినటువంటి వాడు ఉంటాడు, ఎప్పుడు చూసినా కూడా సమాధులలోనే వాసం చేసేవాడు. కనుక ఎప్పుడు యేసు ప్రభు ఆ గెరాసేనుల దేశానికి వెళ్ళాడు. ఒకసారి వెళ్ళినప్పుడు ఆ సమాధిలోంచి బయటకు వస్తున్న అతను యేసు ప్రభుకి పడి ఏమంటున్నాడు? చూడండి 5వ వచనం చూడండి. 5వ వచనంలో వాడు ఎలాంటి పరిస్థితున్నాడు కూడా అక్కడ ఉంది. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళును సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేసు తను తాను రాళ్లతో గాయపరుచుకొనుచూ ఉండెను. 6వ వచనం. వాడు దూరము నుండి యేసును చూసి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరుచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను. ఎందుకు కేకలు వేశాడు? సమాధిలోని చూస్తున్నాడు. యేసు ప్రభువుని చూడంగానే ఎందుకు కేకలు వేశాడు? యేసు ప్రభువును చూడంగానే వానికి అర్థమైపోయింది. ఏమర్థమైపోయింది? యేసు ప్రభు సర్వోన్నతుడైన దేవుడు, యేసు ప్రభు దేవుని కుమారుడు, యేసు ప్రభు పరిశుద్ధుడు, యేసు ప్రభు దయ్యముల పైన అధికారము కలిగినవాడు. యేసు ప్రభు వస్తే అపవిత్రాత్మకు ఇక అక్కడ చోటు లేదు. అలాంటి యేసు ప్రభు వస్తున్నప్పుడు వాడు కేకలు వేశాడు, అయ్యా నన్ను బాధపరచవద్దు, దేవుని కుమారుడా, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా యేసు, నాతో నీకేమీ పని, నన్ను బాధపరచుకొని కేకలు వేశాడు. ఎందుకు కేకలు వేశాడు? 8వ వచనం. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచి పొమ్మని వానితో చెప్పాను. యేసుప్రభు అన్నాడు, చూడగానే అపవిత్రాత్మను గద్దించాడు. అతనిలో ఉన్న అపవిత్రాత్మను గద్దించాడు. కనుక ఇతను ఎలాంటి వాడంట? అపవిత్రాత్మ పట్టినవాడు, లేకపోతే 2000 దయ్యములు పట్టిన వ్యక్తి. 2000 దయ్యములు అతనిలో ఉన్నాయి. అటువంటి వ్యక్తిని కూడా యేసుప్రభు ఏం చేస్తూ వచ్చినాడంట? ఏం చేస్తూ వచ్చినాడు? అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమ్మని గద్దించినప్పుడు అతనిలోని అపవిత్రాత్మ బయటకు వెళ్ళిపోయింది. చూడండి అక్కడ కింద వచనాలు వ్రాయబడింది చూడండి. అందుకని 9వ వచనం. మరియు ఆయన నీ పేరేమని అడగగా వాడు, నా పేరు షేనా, ఏలయనగా మేము అనేకులమని చెప్పి
తమ్మును ఆ దేశంలో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బ్రతిమాలుకొనెను. సరే, ఇక్కడ మనం జ్ఞాపకం చేయించుకోవాల్సిన సందర్భం ఏంటంటే, మేము అనేకులము. ఏమంటున్నాడు వాడు? వారిలో ఉన్న అపవిత్రాత్మ ఏమంటుంది? మేము అనేకులం. ఎంతమందిని లెక్క చెప్పాడు చూడండి. 13వ వచనం. యేసు వాటికి చెలవీయగా అపవిత్రాత్మలు వారిని విడిసి పందులలో ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతం నుండి సముద్రపు దారిని పొడిగా పరిగెత్తుకుని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక సత్యం. కనుక 2000 పందులలో ఆ అపవిత్రాత్మలు ప్రవేశించినాయంట. చూడండి, 2000 పందుల్లో దూరినాయంట అపవిత్రాత్మలు. అంటే 2000 అపవిత్రాత్మలే కదా. 2000 దయ్యాలు పట్టిన ఈ వ్యక్తిలో నుండి దయ్యాలు బయటకు వచ్చి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చిపోయినాయి. ఏంటవి? పందుల్లో అపవిత్రాత్మ దూరితే పందులు సముద్రంలో పడిపోతే సముద్రంలో ఊపిరి తిరగక పందులు చచ్చిపోయినాయి. 2000 అపవిత్రాత్మలు. చూడండి, ఇక్కడ సందర్భం ఏంటంటే ప్రియులారా, ఆ వ్యక్తిని ఆ గ్రామస్తులు ఏం చేస్తున్నారంట? వీడిని సాధుపరచడానికి గ్రామస్తులు ఏం చేస్తున్నారు? సంఖ్యలు వేస్తున్నారు, గొలుసులతో బంధిస్తున్నారు. అబ్బాయి లాభం లేదు. ఇక గ్రామస్తులు ఎంత అతన్ని సాధు చేయాలని చూసినా సాధు కావట్లా. ఇంకొక విషయం, గెరాసేనులు యేసు ప్రభు రక్షణను తృణీకరించారు. గెరాసేనులు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఆయన రక్షణను వారు మాకొద్దు, ఈ రక్షణ మాకొద్దు అని ఎందుకు చెప్తున్నారంటే, వాళ్ళు చూడండి అక్కడ 13-14 వచనంలో, ఆ పందులు మేపుచున్నవారు పారిపోయి పట్టణంలోనున్న గ్రామంలోనూ ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగినది చూడబెళ్ళి యేసునద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుండిట చూసి భయపడిరి. జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతములు విడిచిపోమ్మని ఆయనను బతిమాలుకొనెను. చూడండి, ఇక్కడ గెరాసేనుల దేశములో ఆ ప్రజలు యేసు ప్రభు వాళ్ళ ఊరికి వస్తుంటే వద్దన్నారు. కానీ గెరాసేనుడైనటువంటి ఆ సేనాని దయ్యాలు పట్టిన వ్యక్తి మాత్రం యేసు ప్రభువుని గుర్తించాడు. కారణం, ఆయన ద్వారా ఆ వ్యక్తి మేలు పొందాడు. తన యొక్క ఆ యొక్క సంఖ్యలు లేదా ఆ యొక్క అపవిత్రాత్మ చేత కట్టబడి ఉన్న స్థితి నుంచి విడిపించబడుతూ వచ్చినాడు. కనుక ఇక్కడ మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, గెరాసేనుల దేశములో అపవిత్రాత్మ పట్టబడిన వ్యక్తి రక్షించబడి దేవుని ఏర్పాట్లోకి రావటం మనకి జ్ఞాపకం చేస్తుంది. ఈ లోకంలో ఎన్నో అపవిత్రాత్మలు. ఎన్ని అపవిత్రాత్మలు చెప్పండి? ఎంత అపవిత్రత? ఎన్ని అపవిత్రాత్మలు? ఎన్ని? ఈ లోకంలో ఎన్ని అపవిత్రాత్మలు ఉన్నాయో తెలుసా మీకు? తెలీదా? ఈ లోకంలో ఎన్ని అపవిత్రాత్మలు ఉంటాయో తెలీదా? వాళ్ళు కొంతమంది లెక్క కూడా చెప్పారు. ఏమని చెప్పారు? 33 కోట్ల అపవిత్రాత్మలని. 33 కోట్ల అపవిత్రాత్మలు ఉన్నాయి ఈ లోకంలో. 33 కోట్ల అపవిత్రాత్మలు మన మీద ప్రభావం చూపిస్తున్నాయని మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక అపవిత్రాత్మ వస్తేనే కష్టం, 33 కోట్ల అంతేనా? 33 కోట్ల అపవిత్రాత్మలు వస్తే ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఈ 33 కోట్ల అపవిత్రాత్మలు మనలో ప్రతి ఒక్కరి మీద ప్రభావం చూపిస్తాయి. ఆ సంగతి మీరు ఎప్పుడైనా గమనించారా? 33 కోట్ల అపవిత్రాత్మలు పడితే ఎంతగా వేదన ఉంటుందో వాడు అనుభవించాడు, ఆ సేన అనే దయ్యం పట్టిన వాడు. అందుకని కేకలు పెడుతున్నాడు, అందుకని కేకలు వేస్తున్నాడంట. రోడ్లమ్మడి తిరుగుతున్నాడు, జుట్టు బిక్కుంటున్నాడు, సమాధుల్లో పోతున్నాడు, కింద పడుతున్నాడు, పొరులుతున్నాడు, లేస్తున్నాడు, నెమ్మది లేదు. అటువంటి పరిస్థితులు ఉన్న ఆ వ్యక్తిని, గెరాసేనీయుడైన ఆ వ్యక్తిని యేసు ప్రభు రక్షించాడు. ఆ యొక్క అపవిత్రాత్మ నుంచి విడిపించాడు. యేసు ప్రభు ఏం చేసినాడంట చూడండి, అక్కడ ఆ సంగతి చూడండి. 15వ వచనం. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుండుట చూసి భయపడ్డాడు. దయ్యాలు పట్టిన వాడి నుంచి దయ్యాలు విడిపించబడుతూ వచ్చినాయి, దయ్యాలు వదిలిపోతూ వచ్చినాయి. సరే, ఈ దయ్యాల నుంచి విడిపించబడిన ఈ వ్యక్తి చూడండి ఎక్కడికి వచ్చాడు? 18వ వచనం. ఆయన ధోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్ను ఉండనిమ్మని ఆయనను ప్రతిమాలుకొనెను. దయ్యములు పట్టినవాడు అంటున్నాడా? యేసు ప్రభు
అడుగుతున్నాడు. ఆయన ఏమడుగుతున్నాడు? అయ్యా నన్ను నీతో కూడా ఉండనివ్వు, నేను నిన్ను వెంబడిస్తాను అనేటువంటి అనుమతిలోకి వచ్చేసాడు. కానీ ఇంతకుముందు ఎక్కడుండేవాడు? సమాధుల్లో ఉండేవాడు. ఇప్పుడు ఎక్కడుంటాడు? బాగుపడ్డాడు కనుక ఊరిలో ఉంటాడు. ఊరిలో ఉండి ఏం చేస్తాడు? సర్వోన్నతుడైన యేసు క్రీస్తు ప్రభువు నన్ను నా యొక్క అపవిత్రత నుంచి విడిపించాడు, ఆయన నన్ను దయ్యాల బారి నుండి కాపాడాడు, ఆయన నాకు స్వస్థతనిచ్చాడు, ఆయన నాకు విడుదలనిచ్చాడు అని చెప్తాడు చెప్పడా? నేనంటాను, యేసు ప్రభు వెళ్ళిన ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్కరిని ఏర్పాటు చేసుకుంటే వాళ్ళే అక్కడ సంఘం ఏర్పడడానికి కారణమయ్యారు. అనేక మంది మనం చూస్తాం. సమరయ స్త్రీ ద్వారా సమరయలో సంఘము ఏర్పడింది. లూది అనే స్త్రీ ద్వారా ఫిలిప్పీలో సంఘము ఏర్పడింది. అకుల ఆ ప్రిస్కిల్ అనేటువంటి సహోదరి ద్వారా కొరింథీలో సంఘం ఏర్పడింది. ఇట్లా ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క స్త్రీ లేకపోతే ఒక్కొక్క వ్యక్తిని దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? ఏర్పాటు చేసుకుని సంఘాలు ఏర్పడడానికి యేసు ప్రభు. ఇప్పుడు గెరాసేనుల దేశంలో సంఘము లేదు. అక్కడ వాళ్ళు అంటున్నారు, యేసు ప్రభు గారు దయచేసి మీరు వెళ్ళిపోండి, మీరు వద్దు, మీ యొక్క విడుదల మాకు అక్కర్లేదు, వెళ్ళిపోండి అంటే ఈ విడుదల నొందిన వాడు ఆ సంగతిని ఆ ఊర్లో తెలియజేసి దేవుణ్ణి మహిమపరిచాడా లేదా అంటే ఖచ్చితంగా మహిమపరిచాడు. కనుక మనం కూడా అంతే ప్రియులారా. ఈ లోకములో 33 కోట్ల అపవిత్రాత్మలు మన మీద ప్రభావం చూపించిన పరిస్థితి నుంచి విడిపించబడ్డాం. ఒకప్పుడు మనకెంతో దిగులు తెగులు ఉంది, మనం ఎంతో దుఃఖభరితమైన కేకలు వేసిన పరిస్థితుల్లో ఉన్న మన జీవితాన్ని తీసుకొచ్చి దేవుడు ఏం చేశాడు? ఆయన సన్నిధిలో కూర్చోబెట్టి ఆయన్ని ఆరాధించే అనుభవంలో మనం తీసుకొచ్చిన ఈ గొప్ప సంగతిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇది రెండవది. మూడవది చూడండి. మూడవ విషయం లూకాసు వార్త 13వ అధ్యాయం. లూకాసు వార్త 13వ అధ్యాయం. లూకా 13 16 వచనం. లూకా 13:16. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుంచి విడిపింపతగదా అని అతనితో చెప్పాను. ఇక్కడ మూడో వ్యక్తిని మనం చూస్తున్నాము. సాతాను చేత 18 ఏండ్ల నుండి బంధించబడిన స్త్రీ. సాతాను చేత 18 సంవత్సరాల నుండి బంధించబడిన స్త్రీ. ఏంటి ఈ స్త్రీ? ఏంటి పాపం? ఎందుకు ఆమె బంధించబడింది? ఆమె బంధించబడడం ద్వారా ఏమైంది చెప్పండి? ఏమైంది? నడుము వంగిపోయింది. ఎంత మాత్రము చక్కగా నిలబడలేని ఆ స్త్రీ, వృద్ధురాలని లేదు కానీ ఆ స్త్రీ, ఎంత మాత్రము చక్కగా నిలబడలేని ఆ స్త్రీ నడుము వంగిపోయింది. ఏంటి కారణం? ఆమెను సాతాను బంధించింది. ఆమె సాతాను బంధించి ఏం చేస్తూ వచ్చింది? ఆమె మీద కూర్చుందంట. మీకు విషయం తెలుసా? మీకు విషయం తెలియాలని నేను కోరుతున్నా. తెలుసుకుని ఉంటే మంచిది. సాతాను మన పైన పడి మనల్ని బంధిస్తుంటాడు అప్పుడప్పుడు. అది కొంతమందికి అర్థమవుతుంది, అందరికి అర్థం కాదు. కొంతమందికి అర్థమవుతుంది. సాతాను మనము పడుకున్నప్పుడు కానీ పలు సందర్భాల్లో మనల్ని బంధిస్తుంటాడు. మన మీద పడి మనలను ఏం చేస్తుంటాడు? తన బలాన్ని ఉపయోగించి మనల్ని బంధించేవాడుగా ఉంటాడు. అందుకనే ఇక్కడ సాతాను ఇంకొక స్వభావం ఏంటంటే మన మీద కూర్చుంటాడు. ఇది చాలా గమనించవలసిన విషయం. మీరు కనుక అపవిత్రత కలిగినటువంటి వాళ్ళు అయితే, అపవిత్రత కలిగి జీవిస్తున్నట్లయితే ఈ ప్రభావం ఖచ్చితంగా మీలో పనిచేసేదిగా ఉంటుంది. కనుక సాతాను మన పైన కూర్చుంటాడు. ఇప్పుడు నడుము ఎందుకు వంగిపోయింది చెప్పండి? ఎందుకు వంగిపోయింది? వాడు బరువు మోయలేక వంగిపోయింది. యేసుప్రభు ఎందుకుంటున్నాడు? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని పిలిచినది ఇలాంటి వాళ్ళనే. అందుకని ఆమె వచ్చిందంట. నడుము వంగిపోయి ఏమాత్రము చక్కగా నిలబడలేని ఈ స్త్రీ వంగిపోవడానికి గల కారణం ఏంటంటే సాతాను ఆమె మీద కూర్చున్నాడు, ఆ భుజాల మీద కూర్చున్నాడు. ఏంటి సంగతి అంటే వాడు ఆమెను బంధించాడు. చూడండి, అందుకే యేసుప్రభు అంటున్నాడు, 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింప తగదా అని వారితో చెప్తున్నాడు. 18 ఏండ్ల నుంచి బంధించింది ఆ సాతాను. మీరు ఎవరికైనా చూసారా? ఎందుకు ఆమె నడుము వంగిపోయిందో చూసారా? ఎందుకు ఆమె అన్ని కష్టాలు పడుతుందో చూసారా? ఎందుకు ఆమె చక్కగా నిలబడలేకపోతుందో చూసారా? ఎందుకు ఆమె దేవుని మందిరంలోకి రాలేకపోతుందో చూసారా? ఎందుకు ఆమెకి ఇన్ని కష్టాలు ఎదురైనా మీకు అర్థమైందా? సాతాను బంధించాడు.
కనుక సాతాను చేత బంధించబడి ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి మనల్ని పోలుస్తున్నానంటే అర్థం చేసుకోండి. మీరు అనుకోవచ్చు లేదండి నాలో దేవుడు ఉన్నాడు, సాతానికి ఏమాత్రం అవకాశం లేదు అని మీరు అనొచ్చు. నిజంగా దేవుడు ఉన్నాడా, సాతాను ఉన్నాడా? ఏం చెప్తాం? యేసుప్రభు అందుకే కేకలు పెట్టి చెప్తున్నాడు, మీ యందు నేను, నా యందు మీరు ఉండునట్లు. మీ యందు నేను ఉండాలా, నా యందు మీరు ఉండాలా. అప్పుడు ఎవరుంటారు మనలో? యేసుప్రభు ఉంటాడు. యేసుప్రభు ఉంటే ఎవరుండరు? సాతాను ఉన్నాడు, అంతే కదా. యేసుప్రభు మనలో ఉంటే సాతాను చూడలేదు కదా. ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు, ఎందుకంటున్నాడు? మీ యందు నేను ఉండాలని ఎందుకంటున్నాడు? లేడనే కదా, ఆయన మన యందు లేడనే కదా. కనుక మన యందు ఆయన ఉంటే సాతానుకు చోట్లేదు కదా, సాతాను మనల్ని కృంగదీసేవాడికి ఉండడు కదా. కాబట్టి మీ యందు నేను ఉండాలా, నా యందు మీరు ఉండాలా. అప్పుడు మీలో ఏ అపవిత్రత ఉండదు, అప్పుడు మీ సంతోషం పరిపూర్ణమైపోతుంది, అప్పుడు మీరు అడిగిందల్లా నేను ఇస్తాను అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్న ఈ మూడవ సందర్భంలో సాతాను మనలో ఉండి మనం పైన కూర్చొని మనల్ని కృంగదీయవాడు. అందువల్ల మనం వంగిపోతున్నాం, లేదా మనం పడిపోతున్నాం, మనం బంధించబడినట్లుంటున్నాం, మనం భారంగా బ్రతుకుతున్నాం. సంతోషం లేదు, విచారము, దుఃఖము, ఎప్పుడు ఏదో దిగులు, ఏదో పోగొట్టుకున్నామన్న భావన. ఇదంతా సాతాను చేత పీడించబడుతున్న వాళ్ళకు ఉండే లక్షణం. దేవుని ఏర్పాట్లు జీవించే వాళ్లకు ఏ విధమైన ఇబ్బంది లేదండి. వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటారు, వాళ్ళకి ఎప్పుడు సమాధానమే, వాళ్ళు ఎప్పుడు తేలికగా ఉంటారు, భారం ఉండదు. సాతాను చేత బంధించబడిన వారికి, సాతాను చేత బాధించబడే వారికి ఈ భారాలు, ఈ బంధకాలు, ఈ యొక్క దిగుళ్ళు, తెగుళ్ళు. కనుక అటువంటి పరిస్థితుల్లో పడిపోయిన ఆ 18 ఏండ్ల నుండి భారముగా బ్రతుకు ఈడుస్తున్న ఆమెను యేసుప్రభు దినం విడుదల చేశాడు. ఆమె ఏం చేసింది? ఆయన చేసిన కార్యాలను బట్టి అక్కడున్న జనసమూహం అంతా కూడా ఆయన చేసిన కార్యాలను బట్టి చూసి సంతోషించిన వాళ్ళుగా ఉన్నారు. కనుక ఇక్కడ అట్లాంటి అనుభవంలో ఆ స్త్రీ తీసుకురాబడటానికి వెనక యేసు ప్రభు ఆమెను సాతాను యొక్క చెర నుండి, సాతాను బంధకం నుండి విడిపించిన స్థితి ఆ స్త్రీ జీవితంలో గొప్ప సంతోషము కలిగించబడిన స్థితి. దేవుని మందిరం యొక్క అనుభవంలోకి వచ్చిన స్థితి కనబడతా ఉంది. దేవుని ఏర్పాటులో జీవిస్తున్న స్థితి కనబడతా ఉంది. అటువంటి ఆ స్త్రీ యొక్క జీవితం మన జీవితం లాంటి జీవితమే. అట్లాంటి జీవితం కలిగిన ఆ స్త్రీ ఎలా అయితే సంతోషించిందో, మనల్ని కూడా దేవుడు ఆ విధంగా సంతోషకరమైన జీవితం ఇచ్చి మన విచారము, దుఃఖము, బాధ, బంధకాలు తెంచివేయబడిన ఆ సంతోషం అనుభవించే అనుభవంలోకి మనల్ని యేసు ప్రభు తీక్కుని వచ్చిన కారణం చేత మనం సంతోషంగా ఆయన ఏం చేయాలా? ఆరాధించాలి. ఇది మూడో విషయం. నాలుగో విషయం చూడండి, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాల్లో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. పేతురు ఎవరైనా? పేతురు అంటే ఎవరు చెప్పండి? పేతురు అంటే ఎవరు? పేతురు అంటే ఎవరు చెప్పు? మరి ఆరాధన ఎట్లా చేస్తావు? పేతురు అంటే ఎవరు చెప్పండి? పేతురు మీరు ఆగండి, మీరు చెప్పండి. పేతురు అంటే ఎవరు? వెరీ గుడ్, యేసు ప్రభు శిష్యుడు. రైట్, వెరీ గుడ్. అంతేనా? పేతురు అంటే ఎవరు చెప్పు, నువ్వు చెప్పు అమ్మా. యేసు ప్రభు శిష్యుడే. ఎవరు అంటే ఏ శిష్యుల్లో ఉంటారు కదా, పెద్ద చిన్న. మీరు ఆగండి, తెలిసిన వాళ్ళు కదా, ఆగండి, తెలియని వాళ్ళని అడుగుదాం, తెలుసుకుందాం. చెప్పండి. యేసు ప్రభు శిష్యుడే, నేను కాదనలా, ఆమె చెప్పింది కదా, ఓకే ఒప్పుకున్నా. ఏ శిష్యుడు? అది తెలిస్తే ఆరాధన వస్తుంది. అది తెలిస్తే, పేతురు చరిత్ర తెలిస్తే, ఓహో పేతురు ఇలాంటి వాడా, ఇలా జరిగిందా, ఓహో అని మనం కూడా ఆరాధించగలుగుతాం. యేసు ప్రభు శిష్యుడే, కానీ యేసు ప్రభు శిష్యుడే కాదని నేను అంటలా. కానీ ఏ శిష్యుడు అంటే ఆయన ఏర్పరుచుకున్న శిష్యుడు. అందుకే చూడండి ఎలాంటి శిష్యుడు అంటే ఒకసారి మాట చూపిస్తాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం. యేసు ప్రభుకి పేతురు
ఎలాంటి శిష్యుడో మనం అక్కడ చూస్తాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనం నుండి చూద్దాం. 16వ వచనం నుండి, అందుకు షీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, షీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. తర్వాత, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. 19, పరలోక రాజ్యము యొక్క తాళ్లపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధించబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. ఏం శిష్యుడినా? ఏం శిష్యుడు? నెంబర్ 1 స్థానంలో ఉన్న శిష్యుడు. యేసు ప్రభు రైట్ హ్యాండ్ అని చెప్పాలి. యేసు ప్రభు ఆయన పేతురుని సెలెక్ట్ చేసుకున్నాడు. ఏమన్నాడు? నువ్వు పేతురువు, నీ మీద నా సంఘమును కట్టుదు. కనుక ఇంకో మాట కూడా అన్నాడు 19, ఏమన్నాడు? పరలోకపు తాళ్లపు చెవులు నీకు ఇస్తాను. పరలోకపు తాళ్లపు చెవులు నేను నీకు ఇస్తాను. ఏంటి పరలోకపు తాళ్లపు చెవులు అంటే? రేపొద్దున నిన్ను పరలోకంలోకి వెళ్ళేటప్పుడు తాళాన్ని తీసి నేను లోపల పంపించవలసింది ఆయనే. పరలోకం నీ కొరకు ఓపెన్ చేయవలసింది ఆయనే. నువ్వు పరలోకానికి పోవడానికి సంబంధించిన తాళం చెవి ఆయన దగ్గర పెట్టాడు యేసు ప్రభు. అంత ప్రయారిటీ ఉంది ఆయనకు. కనుక ఇప్పుడు ఈ శిష్యుడు ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. అంతే కదా? 12 అపోస్తుల కార్యంలో 12:5 ఎక్కడున్నాడు? చెరసాలలో ఉంచబడను. పేతురును చెరసాలలో వేశాడు. ఎవడు? అక్కడ ఉన్నటువంటి హేరోదు అనేటువంటి రాజు. హేరోదు రాజు పేతురును చెరసాలలో వేశాడు. ఈ హేరోదు రాజు యేసు ప్రభువుని చిలువ వేయడానికి కారణమైన వాళ్ళల్లో ఒకడు. హేరోదు అడ్డం తిరిగితే యేసు ప్రభు చిలువ వేయబడేది కాదు. హేరోదు అడ్డం తిరిగితే నువ్వెవడవయ్యా మా యూదుడిని నువ్వు చిలువ వేయడానికి, మేము చూసుకుంటాను వదిలిపెట్టంటే యేసు ప్రభు చిలువ వేయబడేది కాదు. అలాంటి హేరోదు ఇక్కడ పేతురుని పట్టుకున్నాడు. యేసు ప్రభువుని చంపించాడు, ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు పేతురుని పట్టుకున్నాడు. పేతురుని కూడా చెరసాలలో వేశాడు. ఎందుకు? దీనికి ముందు ఇంకొక ఆయన యాకోబు ఉన్నాడు పైన, మొదటి వచనంలో యాకోబు. ఆ యాకోబుని ఏం చేశాడు? ఖడ్గముతో చంపించాడు. ఇప్పుడు రెండోదిగా పేతురుని పట్టుకున్నాడు చెరసాలలో. ఎందుకు? చంపటానికే. పేతురును చంపటానికి నిర్ణయించిన హేరోదు. ఎక్కడున్నాడు పేతురు? చెరసాలలో ఉన్నాడు. ఇప్పుడు చెరసాలలో ఉన్న ఈ పేతురు కోసం సంఘం ఏం చేస్తుంది? 5వ వచనంలో మనం చూసాం. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేస్తుంది. దేవునికి ప్రార్థన చేసిన సంఘం ఏమని? ప్రభువా మీ దాసుడు పేతురు చెరసాలలో ఉన్నాడు, ఆయన మీరు ఆయన్ను విడిపించండి. ప్రార్థన, సంఘం ప్రార్థన. ప్రియులారా గుర్తుపెట్టుకోండి, మీరందరూ మీ యొక్క చెర నుంచి విడిపించబడి దేవుని మందిరంలో చేర్చబడడానికి ఇక్కడ సంఘ ప్రార్థనే కారణం. కొన్ని సంవత్సరాలుగా మీ కొరకు చేయబడిన ప్రార్థనల మూలానే మీరు ఇక్కడ కూర్చున్నారు. మీరు దేవుని ఏర్పాటులోకి వచ్చిన వారుగా ఉంటున్నారు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఇక్కడ పేతురు చెరలో ఉంటే సంఘం ప్రార్థన చేసినట్లు ఇక్కడ నీ కొరకు చేయబడిన ప్రార్థనలే నిన్ను చెర నుంచి విడిపించబడి ఆయన ఏర్పాటులో ఆయన్ను రక్షించబడి ఆయన ఆరాధించే అనుభవంలోకి నేను తీసుకురావడానికి కారణం. కనుక సంఘ ప్రార్థన నీ యొక్క చెర నుంచి నిన్ను విడిపించడానికి కారణమైంది. సంఘం నీ కొరకు ప్రార్థించింది. చూడండి, 4 విషయాలు చూసాం. నేను టైం అయిపోయింది, ముగిస్తా. 4 విషయాలు చూసాం. మొదటి విషయం ఏంటి? ఇశ్రాయేలీలను బానిసలుగా మార్చుకున్నాడు ఫరో. దేవుడు అద్భుతమైనటువంటి తీర్పు తీర్చి ఇశ్రాయేల్ ప్రజలను బానిసత్వం నుంచి విడిపించి నడిపించాడు, కనానుకు చేర్చాడు. రెండోదిగా మనం ఏం చూసాము? గెరాసీనుల దేశంలో ఉన్న అపవిత్రాత్మలు పట్టిన షేన అనేటువంటి వాడిని చూస్తూ వచ్చాం. వాడు ఆ పట్టణంలో రక్షించబడి లేకపోతే ఆ యొక్క అపవిత్రాత్మ నుంచి విడిపించబడి దేవుని పాదాల దగ్గర కూర్చునే అనుభవంలోకి వచ్చిన వాడుగా వాడున్నాడు. మూడోదిగా మనం చూస్తూ వచ్చాం, 18 ఏండ్ల నుండి బంధించబడిన, సాతాను చేత బంధించబడిన స్త్రీ విడిపించబడిన అనుభవాన్ని మనము చూసాం. 4వది మనం చూస్తున్నాం. ఏం చూసినాం? పేతురు చెరసాలలో ఉంటే సంఘ ప్రార్థన ద్వారా పేతురు చెరసాల నుంచి విడిపించబడటాన్ని చూస్తున్నాం. ఈ 4 విషయాలే కాదు, ఇంకా 40 విషయాలు ఉన్నాయి. చెప్తే సాయంత్రం దాకా పడుతుంది.
చెప్తే సాయంత్రం నాకు అన్నీ తెలుసు, అన్నీ ఓపెన్ చేస్తే ఒకటి చెప్తా, సాయంత్రం దాపడదు, మనకు అంత ఓపిక లేదు. అందువల్ల ఇంకా అనేక మంది బంధించబడి, యేసుప్రభువుని బంధించలేదా? యేసుప్రభువుని బంధించారా లేదా? గెత్సెమనే తోటలో ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆయన బంధించి తీసుకెళ్లారు కదా, చిలువ వేసి ఆయన్ని కూడా ఏం చేశారు? చిలువలో చంపేశారు. ఆయన తీసుకెళ్ళి శిష్యులు సమాధి చేస్తే ఆయన సమాధిలో ఉంచబడినప్పుడు దేవుడు ఏం చేశాడంట? మరణ వేదనలు తొలగించి ఆయనను లేపాడు. మరణం ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యం కనుక మరణ వేదనలు తొలగించి లేపిన దేవుడు. కనుక సాతాను మనల్ని బంధించాలని, సాతాను మనలను బానిసలుగా చేసుకోవాలని, సాతాను తన చుట్టూ తిరిగేటట్టు చేసుకొని మనం నాశనం అయిపోవాలని కోరుకునే ఈ సాతాను యొక్క చేతుల్లో నుండి, సాతాను చెర నుంచి మనల్ని విడిపించడానికి కలువరి చిలువ మరణం పొంది మనల్ని విడిపించిన యేసుప్రభు. ఆయన కలువరి చిలువ మరణం మన బంధకాలను తెంచి మనల్ని బానిసత్వం నుంచి విడిపించింది, సాతాను చేతుల్లోంచి విడిపించింది, సాతాను యొక్క చెరలోంచి విడిపించింది, దేవుని ఏర్పాటులో జీవించేటట్లు మనకు సహాయం చేసిన ఈ సందర్భం. కనుక ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఈ సంగతి ఏంటంటే, మనలను బంధింపబడిన మనలను మన బంధకాల నుంచి విడిపించిన దేవుడు. బంధించబడిన మనలను మన బంధకాల నుంచి విడిపించిన దేవుడు. బానిసలుగా ఉన్న మనలను స్వతంత్రులుగా చేసిన దేవుడు. మనం లోకంలో ఉన్నాము. లోకంలో ఎన్నో రకాలైనటువంటి పరిస్థితుల ప్రభావంలో బంధించబడిన మనలను విడిపించి ఆయన సన్నిధిలో మనల్ని తీసుకొచ్చిన దేవుడు. ఆయన ఆరాధించేటట్లు చేసిన దేవుడు. ఆయన మనం ఆరాధించవలసిన అవసరత, ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని ఆరాధించవలసిన అవసరత మనకు జ్ఞాపకం చేస్తున్న దేవుడు. అందువలన ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుంటాం. ఒకరి తర్వాత ఒకరు మనం ప్రభువుని ఆరాధిస్తాం. దయచేసి ఆరాధించండి.